బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. ఓం నమ శివాయ. మన దేశంలో ఎన్నో రూపాల్లో ఆ మహాశివుడు మనకి దర్శనమిస్తుంటాడు. ఒక్కో రూపానికి ఒక్కో పేరు పెట్టుకుంటాం. అయితే ఈ రోజు నేను హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు వింతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే స్వయాన శ్రీ రామచంద్రులు వారే ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆ మహాలింగాన్ని ఆయన తపస్సు ద్వారా అది స్థాపించబడినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తోంది. మీ అందరికి నేను ఆలయ పుష్కరిణి చూపిస్తున్నాను. ఈ పుష్కరిణిలో కనుక స్నానం చేస్తే శరీర రుగ్మతలు అంటువ్యాధులు పోతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అట్లనే పౌర్ణమి నాడు చేసే స్నానానికి కూడా ప్రత్యేకత ఉందని చెప్పేసి ఈ పుష్కరిణిలో పౌర్ణమి రోజు ప్రత్యేకంగా స్నానాలు ఆచరిస్తారని కూడా తెలుస్తా ఉంది. రండి ఆలయంలోకి వెళ్దాం. ఈ ఆలయానికి శివుని కుమారులైనటువంటి వినాయకుడు కుడివైపున, అలానే కుమారస్వామి ఎడమ వైపున కొలువు తీరి ఉన్నారు. కుమారస్వామి నెమలి వాహనంపై కూర్చొని ఇరువురు కూడా భక్తులందరికీ స్వాగతం పలుకుతున్నారు. మరి ఇంకెందుకు, మనం కూడా లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకుందాం. అలానే షాద్ నగర్ సమీపంలో ఉన్నటువంటి ఈ రామలింగేశ్వర ఆలయానికి ఉత్తర రామేశ్వరం అనే పేరు కూడా ఉంది. స్వామివారిని కనుక మనం ఒక్కసారి చూస్తే బ్రహ్మసూత్రము అలానే బాణం గుర్తు మనకి లింగం మీద చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. రాముడు స్వయాన ఆయన కోరుకున్న వెంటనే ఈ లింగం ఉద్భవించిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది.
ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమః. స్వామి ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి సోమవారం శివరాత్రి వచ్చినప్పుడు శివలింగం అనేది కొద్దిగా వెడల్పోతుందన్నమాట. ఆ వెడల్పోయినప్పుడే చుట్టూ శివలింగానికి ఉన్న పానవటం అంతా ఎటుగా 2 ఇంచులు మొత్తం పగులు వచ్చేస్తుంది అనమాట. ఆ పగులు వచ్చేసిన దగ్గర అంతా చుట్టూగా సిమెంట్ వేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ స్వామి అభిషేకాలు అవుతాయి కాబట్టి ఆ పంచామృతము అక్షంతలు వెళ్ళి అందులో తడతాయి అని చెప్పేసి సిమెంట్ వేస్తాం అనమాట. మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలకు ఒకసారి ఆ సిమెంట్ వేసిందంతా పగులు వచ్చేస్తుంది అనమాట. శివలింగానికి రామబాణం గుర్తుంటుంది అనమాట. అందుకే స్వామికి రామలింగేశ్వర స్వామి అని పేరు అనమాట. దక్షిణ రామేశ్వరానికి ఈ రామేశ్వరం ఉత్తర భాగంలో ఉంది కాబట్టి ఉత్తర రామేశ్వరం అంటారనమాట. ఆ రామేశ్వరం పోని వాళ్ళు ఈ రామేశ్వరం వస్తే ఆ రామేశ్వరం పోయిన పుణ్యం ఇక్కడ దొరుకుతుందని ఒక నమ్మకం అనమాట. కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడ రామేశ్వరం పోని వాళ్ళు ఇక్కడ వచ్చి స్వామికి అభిషేకం చేస్తే అక్కడ ఆ పుణ్యం దొరుకుతుందని స్వామి అందరు ఇక్కడ ఒక ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ క్షేత్రము ఉత్తర రామలింగేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి. ఇక్కడ మేము వంశపారంపర్య అర్చకులుగా ధర్మకర్తలుగా ఫౌండేటర్స్గా కొనసాగుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ టెంపుల్ చైర్మన్గా కొనసాగుతున్నాను. నా పేరు ఎం కిరణ్ కుమార్. ఈ క్షేత్రము నేషనల్ హైవేకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉత్తర రామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి శివలింగము సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు ప్రార్థిస్తే ఉద్భవించినటువంటి స్వయంభూ శివలింగంగా ప్రసిద్ధి. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీరామచంద్రుల వారికి రావణ సంహానాంతరము బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుందని, ఆ దోష నివారణార్థం వారు తిరిగి అయోధ్యకు వెళ్ళే సమయంలో ఎప్పుడు పూజా సమయం అయితే ఉదయము మధ్యాహ్నం సాయంకాలం అప్పుడు వాళ్ళు ప్రార్థిస్తే ఒక శివలింగం ఉద్భవం అవ్వడము, ఆ శివలింగానికి పూజలు చేస్తూ వాళ్ళు తిరిగి అయోధ్యకు వెళ్ళిరనేటువంటిది లోక ప్రతీతి. అదేవిధంగా ఏదో ఒక సమయంలో దండకారణ్యంలో ఒక భాగమైనటువంటి ఈ క్షేత్రంలో కూడా శ్రీరామచంద్రుల వారు ప్రార్థిస్తే ఈ శివలింగం ఉద్భవం అయిందని, దానికి శ్రీరామచంద్రుల వారు పూజా కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిరనేటువంటిది ప్రసిద్ధి. దానికి నిదర్శనంగా శివలింగం పైన బాణాకారం గుర్తు కూడా ఉంటుంది. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి శివలింగం పెరుగుతుందనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి శివలింగానికి ప్రతి సంవత్సరము మాఘబహుళ దశమి మొదలుకొని బ్రహ్మోత్సవాలు, కళ్యాణము, రథోత్సవము, మహాశివరాత్రి కార్యక్రమాలు యథావిధిగా జరుగుతుంటాయి. మరియు ప్రతి సోమవారం కూడా స్వామివారికి విశేషంగా భక్తులు వారి కోరికలు తీర్చుకున్నకై వచ్చి అభిషేకాలు, అర్చనలు, వాహన పూజలు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి శ్రావణమాసము సోమవారము, శనివారము అమ్మవారి దగ్గరికి పల్లకి సేవ కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి వస్తే సంతానం కలుగుతుందనేటువంటిది, వారి యొక్క కోరికలు ఏమున్నా కూడా స్వామివారిని దర్శించుకోవడం వల్ల వారి యొక్క మనోరథాలు సిద్ధిస్తాయనేటువంటిది ప్రతీతి. ఇక్కడ రాని వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంతానం కలిగిన తర్వాత స్వామివారి పేరును పెట్టుకోవడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రతీతి. శివ, నా పేరు వాడకట్టు విజయ్ కుమార్. ఇక్కడ షాద్నార్ రెసిడెన్స్లో ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఒకటి అన్నదాన కార్యక్రమం రెగ్యులర్గా పౌర్ణమి రోజు ఒక 500-600 మందికి అన్నదాన కార్యక్రమము చేయడం జరుగుతుంది. మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో, మన యొక్క షాద్నార్ యూనిట్ ఆధ్వర్యంలో మనం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి రోజు ఒక 2 days పండ్ల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాకు ఏంటంటే ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులకు ఈ చిన్న నీడి కార్యక్రమాలు ఏవైతే ఉంటే మా యొక్క వాసవి క్లబ్ నుంచి ఈ యొక్క దేవాలయానికి మా వంతు సాయము చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ. మాకు కూడా మంచి అనిపిస్తుంది ఈ దేవాలయం చేస్తున్నాం. మేము దాదాపు ఒక 20 years నుంచి
ఈ యొక్క కార్యక్రమాలు మా ఈ టెంపుల్కు చేయగలుగుతున్నాం. మనము రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదండి. అయితే ప్రధాన ఆలయానికి ఒక 500 మీటర్ల పరిధిలో అమ్మవారు పార్వతీ అమ్మ కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లుగా ఇక్కడ చరిత్ర చెప్తా ఉంది. అమ్మవారిని కూడా మనం దర్శించుకుందాం రండి. ఇక్కడ మనకి పార్వతీ అమ్మ స్వయంభూగా వెలిసినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అమ్మ ముందు శ్రీచక్రం కూడా పెట్టడం జరిగింది. అలానే అమ్మవారి పాదుకలు ఇక్కడ ఉన్నాయి. మనం వాటిని స్వయంగా వీక్షించవచ్చు. అలానే ఈ ఆలయంలో నాగేంద్ర స్వామి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా మనకి దర్శనమిస్తున్నారు. పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ కి సుమారుగా 77 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వరకు మనకి బస్సు సౌకర్యం కలదు. అట్లనే షాద్ నగర్ నుంచి లోపలికి ఆలయానికి చేరుకోవాలంటే సుమారుగా 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ మనకి ఆటోల సౌకర్యం కూడా ఉంటుంది. ఎవరైతే కాశీ దర్శనం చేసుకున్న తర్వాత రామేశ్వరాన్ని తప్పకుండా చూడాలని అంటారు. అలా రామేశ్వరాన్ని చూడటానికి కుదరని వారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే అదే ఫలితం దక్కుతుందని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన కృపకి పాత్రలవుతున్నారు. ఓం నమః శివాయ.